సీతాకాంత్ అయితే ఇంట్లో వాళ్ళతో ఇలా అంటూ ఉంటాడు. రామలక్ష్మి తను దొంగ కాదు అని నిరూపించుకోవడానికి వెళ్ళిన నిండి కనిపించడం లేదు, ఎక్కడో మిస్ అయింది అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న శ్రీవల్లి ఇలా అంటూ ఉంటుంది. మిస్ అవ్వలేదు బావగారు, రామలక్ష్మి దొంగతనం చేసిన నగలతో ఎక్కడికో జంప్ అయిపోయింది అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విని సీతాకాంత్ అయితే షటప్ అంటూ గట్టిగా అరుస్తాడు. అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సీతాకాంత్ అయితే ఇలా అంటూ ఉంటాడు. అసలు రామలక్ష్మి గురించి నీకేం తెలుసని అలా మాట్లాడుతున్నావు? రామలక్ష్మి సంస్కారం ఏంటో, వ్యక్తిత్వం ఏంటో అవన్నీ నాకు తెలుసు. నువ్వు అలా మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని శ్రీలత అయితే ఇలా అంటూ ఉంటుంది. నువ్వు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు సీత? తను అలాంటిదాయే ఏమో అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సీతాకాంత్ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఇది నేను చెప్పిన మాట కాదమ్మా, నా మనసు చెప్పిన మాట. రామలక్ష్మి అంత మంచిదాయి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో రామలక్ష్మిని ఆ రౌడీ అయితే కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కట్టేస్తాడు. కట్టేసి ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడుతారో నేను చూస్తానని చెప్పి అంటూ ఉంటాడు. ఇక రామలక్ష్మి అయితే ఇప్పుడు నేనేం చేశాను భయ్యా, నన్ను ఎందుకు ఇలా కట్టేస్తున్నావు, వదులు భయ్యా వదులు అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే అతను పట్టించుకోకుండా ఇప్పుడు నిన్ను కాపాడడానికి ఎవడొస్తాడో నేను చూస్తాను అని చెప్పి అక్కడే టెస్ట్ వేసి కూర్చుంటాడు. ఇక రామలక్ష్మిని సీతాకాంత్ కాపాడగలడా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.